హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు కడప కారం ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఏంటి ఎక్కడో చూసి వీడియో తీస్తుందని అనుకోకండి, మాది కూడా కడపే. సో నేను హైదరాబాద్ వచ్చాక చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఎక్కడ నాకు ఇలా కారం దోశ ఎక్కడ దొరకలేదు. సో నేను ఈరోజు మీకు ఎలా చేయాలనేది నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇది ఒక మీడియం ఆనియన్ తీసుకున్నాను. ఒక ఆనియన్కి ఒక 5 ఎండుమిర్చి సరిపోతుంది. నేను 2 తీసుకున్నాను కాబట్టి 5 తీసుకున్నాను. ఈ ఎండుమిర్చిలో చాలా డిఫరెన్స్ ఉంటాయండి. కొన్ని రెడ్గా ఉన్నా కూడా కారం ఉండవు, కానీ ఇవైతే కొద్దిగా మీడియం ఉన్నాయి కాబట్టి నేను 5 తీసుకున్నాను. ఇంకా ఎక్కువ కారం ఉన్నవైతే ఒక ఉల్లిపాయకి 3 తీసుకోండి. దీంట్లో 3 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఎక్కువ వేస్తే ఇంకా ఘాటు వస్తుందండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ ఇలా మిక్సీలో వేసుకొని దీనికి సరిపడా ఉప్పు వేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకున్నాము. కారం రెడీ అయింది. ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తానండి. ఇవన్నీ ఏంటి అనుకోకండి, ఇది నేను బొంబాయి చట్నీ, ఇది పప్పుల పొడి ఇంట్లో మనం చేసి పెట్టుకుంటాం కదా, అదే నేను యూస్ చేస్తున్నాను. చిన్నప్పుడు స్కూల్కి లేట్ అయినప్పుడు మా అమ్మ బయట దోశలు తీసుకొచ్చేదండి. కరెంట్ పోయి చట్నీ అవి చేయలేనప్పుడు మేము చిన్నపిల్లలు చట్నీ లేకపోతే తినరు కదండి, అలాంటప్పుడు ఇవి తీసుకొచ్చి పెట్టారు. సో నాకు ఆ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా 2 సైడ్స్ దోశ కాలిన తర్వాత మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న కారం ఉంది కదండి, కారం కొద్దిగా, ఇది బొంబాయి చట్నీ అండి, రెండు వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుల పొడిని ఇలా పైన చల్లుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా 2 సైడ్స్ కాల్చుకోవాలి. టూ సైడ్స్ కాలిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారం వేసుకుందాం. ఇది నార్మల్ దోశ కంటే ఎగ్ దోశలకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం చేసుకునే పప్పుల పొడి కూడా వేసుకున్నాము. దోశ అయితే రెడీ అయిపోయిందండి. మనం కారం దోశ తినాలంటే కడపకే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఇంట్లోనే కారం చేసుకొని ఇలా ఇవన్నీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.